ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాబెటీస్ స్టార్టింగ్లో మీరు అన్నట్టుగా కొంచెం బరువు పెరగడం, తర్వాత స్పర్శ తెలియకపోవడం, ఏదైనా గాయం కానీ పుండు కానీ వస్తే తొందరగా మానకపోవడం. అంటే కాంప్లికేషన్స్ అనేవి డయాబెటీస్ని ఒక 5 years మనం నెగ్లెక్ట్ చేస్తే మన బాడీలో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవ్వచ్చు. స్పర్శ తగ్గిపోవడం, న్యూరోపతి, రెటినోపతి ఇవన్నీ కూడా అన్నెసెసరీ కాంప్లికేషన్ అంటే లాంగ్ టర్మ్లో డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ 5-10 years. దాదాపు మన మెటాబలిజం అన్నది మన బాడీ హెల్త్కి మూల ఫౌండేషన్. డయాబెటీస్ అట్లాగే ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఉండే కాంపోనెంట్స్ బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, ఇవి మేజర్గా హార్ట్కి, కిడ్నీలకి ఇవే కదా రిస్క్. స్ట్రోక్ ఇవన్నీ రావడానికి. ఫ్రూట్ తగ్గించమని కొంతమంది, అందులో ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాట్ యూస్ చేశారు మీరేమన్నా? అంటే ఫ్రూట్స్ మనకి డెఫినెట్గా ఫ్రూట్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఎన్నో మన బాడీని ప్రొటెక్ట్ చేసే, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసేవి ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ తినొచ్చు. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో బాగా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్. డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు డయాబెటీస్కి సంబంధించిన కాంప్లికేషన్స్ మాట్లాడదాం సార్ స్పెసిఫికలీ. అంటే డయాబెటీస్ స్టార్టింగ్లో మీరు అన్నట్టుగా కొంచెం బరువు పెరగడం, తర్వాత స్పర్శ తెలియకపోవడం, ఏదైనా గాయం కానీ పుండు కానీ వస్తే తొందరగా మానకపోవడం, కంటి చూపు కొద్దిగా మసకబారినట్టు ఉండడం, ఇవన్నీ ఎక్కువగా యూరినేషన్ రావడం, ఇవన్నీ చెప్తారు సార్. వీటి గురించి చెప్పండి. అంటే హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్, దీన్ని ఎంత తీక్షణంగా మనం స్టడీ చేయాలి? అంటే కాంప్లికేషన్స్ అనేవి డయాబెటీస్ని ఒక 5 years మనం నెగ్లెక్ట్ చేస్తే మన బాడీలో కాంప్లికేషన్స్ స్టార్ట్ అవ్వచ్చు. డయాబెటీస్ కాంప్లికేషన్స్లో ముఖ్యంగా 2 రకాలుగా చెప్పుకోవాలి. ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, 2 మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. పెద్ద రక్తనాళాలు, చిన్న రక్తనాళాలు. సో ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో రెటీనా డ్యామేజ్ అవ్వడం, ఐ లోపల మనకు ఉండే రెటీనా, డయాబెటిక్ రెటినోపతి. రెటీనా డ్యామేజ్ అయిన విషయం పేషెంట్కి బాగా డ్యామేజ్ అయ్యేదా తెలియదు. ఫస్ట్ పెరిఫెరీస్లో ఉండే నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయ్యి బ్లడ్ వెల్స్ లాస్ట్గా సెంటర్లోకి వచ్చి విజన్ సడన్గా తగ్గినాక కానీ వాళ్ళు ఐ చెకప్కి వెళ్ళరు. మేబీ కొన్నిసార్లు ఓవర్ నైట్ చూపు పోతుంది, బ్లీడ్ అవుతుంది రెటీనాలో. బ్లీడ్ అయ్యి ఓవర్ నైట్ రెటీనాలో చూపు పోతుంది. లేదంటే వాళ్ళు కొన్నిసార్లు బాగా స్ట్రెయిన్ అయినప్పుడు, కొంతమంది కాన్స్టిపేషన్ వల్ల బాగా స్ట్రెయిన్ అయినప్పుడు కంటి లోపల రక్తనాళాల చిట్లు బ్లీడ్ అవ్వచ్చు. సో ఇట్లా రెటీనా డ్యామేజ్ అవుతున్న విషయం పేషెంట్ ప్రారంభ దశలో తెలుసుకోలేడు. అందువల్ల ఐ డాక్టర్ చెకప్ దాన్ని చేసినప్పుడు ఎర్లీ స్టేజెస్లో వాటిని ఐడెంటిఫై చేయగలుగుతాం. మన బాడీలో కనుక డయాబెటిక్ రెటినోపతి వచ్చింది అంటే దాని అర్థం మనకు షుగర్ వలన రావాల్సిన మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ బాడీలో ఎస్టాబ్లిష్ అయినాయి అంతే. డయాబెటిక్ రెటినోపతి ఫాలోడ్ బై నెఫ్రోపతి. నెఫ్రోపతి అంటే కిడ్నీస్ ఆల్బుమిన్ లీక్ అవటం, ఆ ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యి, నెఫ్రాన్స్ అయి డ్యామేజ్ అయ్యి ఆల్బుమిన్ లీక్ అవటం, ఆ తర్వాత ప్రోటీనూరియా, నెక్స్ట్ క్రియాటిన్ పెరగటం, స్లోగా ఇంకా ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్ అని క్రియాటిన్ 6-7కి వెళ్ళిపోయి ఎండ్ స్టేజ్ రేనల్ డిసీజ్కి వెళ్ళటం. రెటినోపతి వచ్చిన వాళ్ళలో నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్ డయాబెటిక్ నెఫ్రోపతి. అట్లాగే ఈ డయాబెటిక్ న్యూరోపతి, కాళ్ళల్లో స్పర్శ తగ్గటం. సో ఇది కూడా చాలా కామన్గా ఉంటుంది. డయాబెటీస్ వచ్చి ఓ 5-10 years అయ్యేటప్పటికి, కనీసం 10 years అయ్యేటప్పటికి ఒక 60-70% పీపుల్లో డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. ఈ స్పర్శ జ్ఞానం తెలియనటువంటి వాళ్ళలో చిన్న గాయాలైనా పట్టించుకోరు. అది తెలియదు పాపం వాళ్ళకి. రాళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. మనకి ఎటు ఫెస్టివల్స్ అప్పుడు మనం చెప్పులు లేకుండా టెంపుల్స్కి వెళ్ళటం కానీ, లేదంటే మనం యాత్రలు ఇప్పుడు శబరిమల ఇట్లా వెళ్ళే వాళ్ళు చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటారు. ఇవి రిపీటెడ్గా వాళ్ళకి ఏవో గుచ్చుకుంటూ ఉంటాయి, వాళ్ళకి స్పర్శ తెలియదు. అది షుగర్ కంట్రోల్ లేకపోతే చీంబట్టి గ్యాంగ్రీన్ అవటం, సెల్యులైటిస్ అని కాలు అంతా ఎర్రబడి వాయిసి చలి జ్వరం రావటం ఇట్లా జరుగుతుంది. అట్లాగే నెయిల్ కట్ చేసుకునేటప్పుడు. సో సెల్యులైటిస్ ఆల్సో ఇస్ కనెక్టెడ్ టు డయాబెటిస్ కదా సార్? సెల్యులైటిస్ ఈజ్ మోస్ట్లీ డయాబెటిక్స్లోనే చూస్తూ ఉంటాం, అన్కంట్రోల్ డయాబెటిక్స్లోనే. సో సెల్యులైటిస్ వచ్చి కాలంతా కూడా రెడ్నెస్ రావటం, స్వెల్లింగ్ రావటం, లేదంటే బబ్బులు వచ్చి బ్లబ్స్ రావటం ఇట్లాంటివి జరుగుతాయి. అట్లాగే వీళ్ళలో నెయిల్ కట్ చేసినప్పుడు చిగుర్లు కట్ చేసుకుంటూ ఉంటారు, అది కూడా వాళ్ళకి తెలియదు, పెయిన్ తెలియదు. అట్లాగే షూ బైట్, కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు అవి బాగా టైట్గా ఉండి ఒరుసుకుపోతూ ఉంటాయి. ఆ విషయం 2-3 రోజులు అయ్యేటప్పుడు కాలంతా వాస్తుంది, వాసి ఎర్రబడి పెద్దదై చలి జ్వరం వస్తూ ఉండిద్ది. చలి జ్వరం అంటే ఏదో టైఫాయిడ్, మలేరియా అనేయో చూస్తూ ఉంటాం కానీ కాలేక చూడడం. అవును. సో ఇట్లా కాళ్ళల్లో కూడా స్పర్శ జ్ఞానం తగ్గటం వల్ల చాలా వాళ్ళలో, అంటే వాటన్నిటిని రెగ్యులర్గా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఈవెన్ సైలెన్సర్ రాడ్, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు సైలెన్సర్ రాడ్ మీద పెట్టి కాల్చుకోవడం, బొబ్బ కట్టేస్తుంది అంతే. చెప్పులు లేకుండా 1 గంట దాని మీద పెట్టి ట్రావెల్ చేస్తూ ఉంటారు తెలియకుండా, చెప్పులు జారిపోతాయి మధ్యలో. అట్లాగే ర్యాట్ బైట్స్, ఎలకలు వచ్చి ఇంట్లో ఎలికలు కరుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి సర్ప్రైజింగ్ ఉంటుంది. మార్నింగ్ చూస్తే బెడ్షీట్ అంతా కూడా బ్లడ్ అయి ఉంటుంది. సో ఏంటో వాళ్ళకి అర్థం కాదు, ర్యాట్ బైట్స్. అట్లాగే మరి ఇంకా
ఇంకా షూస్లో వేళ్ళు జనరల్గా స్పోర్ట్స్కి వీళ్ళు వాకింగ్కి వెళ్దామని కొత్త షూ కొనుక్కుంటారు. అవి బాగా కట్ షూ నేరోగా ఉంటాయి. ఆ లోపల వేళ్ళన్నీ కూడా ఇరుక్కుపోయి ఆ ప్రెషర్కి బ్లబ్స్ వస్తాయి, బొబ్బలు వస్తాయి. సో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది. అట్లా ఈ స్పర్శ జ్ఞానం లేకపోవటం వల్ల మనకి కాళ్ళకి ఏమైనా జరుగుతున్నా వాళ్ళు తెలుసుకోలేరు. అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గటం, అది కూడా మైక్రోనా సార్, మ్యాక్రోనా? అది బోత్ మైక్రో అండ్ మ్యాక్రో. ఇది డయాబెటిక్స్లో మేజర్ ప్రాబ్లం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, పిఐడి అంటాం. ఈ కాళ్ళలో బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిన కేసుల్లో మనకి న్యూరోపతి ఉన్నా కానీ కొంతవరకు వాళ్ళకి పుళ్ళు పడితే సర్క్యులేషన్ బాగుంటే తగ్గించవచ్చు. సర్క్యులేషన్ కనుక బ్లాక్ అయ్యి ఊండు కిందకి సర్క్యులేషన్ మనకి రాకపోతే ఏమవుతుందంటే గ్యాంగ్రీన్ అవుతాయి. టోస్ చిన్న గాయం అవగానే అది స్లోగా బ్లాక్ అయిపోయి గ్యాంగ్రీన్ అయిపోతుంది. సో ఈ గ్యాంగ్రీన్ ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో. సో వీలైనంత వరకు ఆ వెట్ గ్యాంగ్రీన్ని మనం కంట్రోల్ చేసి డ్రై గ్యాంగ్రీన్గా మార్చి పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఆపటం. అట్లాగే లేదంటే కొన్నిసార్లు కాళ్ళకు కూడా ఇంటర్వెన్షన్, యాంజియోగ్రామ్ చేయటం, కాళ్ళలో బ్లాక్ ఎక్కడైందో చూసుకొని దానికి యాంజియోప్లాస్టియా, స్టంటింగ్ లేదంటే బైపాస్ అనేది కాళ్ళల్లో చేయటం అనేది మోర్ డిఫికల్ట్ జాబ్. హార్ట్కి మనం ఎక్కువగా జనరల్గా బైపాస్, స్టంట్లు అంటే హార్ట్కి వింటూ ఉంటారు ఎక్కువగా. బట్ డయాబెటిక్స్లో ఎక్కువగా కాళ్ళల్లో ఈ ప్రొసీజర్స్ జరుగుతూ ఉంటాయి. సార్ ఇవి మనకి ఆనకాలు అవన్నీ కూడా ఆనెల్లో ట్రాఫిక్ కల్చర్ అంటాం. మనకి జనరల్గా డయాబెటిక్స్లో ఈ న్యూరోపతి రావటం వలన టోస్ డిఫార్మిటీస్ అంటాం. వేళ్ళు ఇలా క్లాటోస్ అని ఇలా కొంత వాటి యొక్క షేప్ మారిపోవటం వల్ల ప్రెషర్ పాయింట్స్ డెవలప్ అవుతాయి. వీళ్ళందరిలో ఎంత ఉంటుంది షుగర్ సుమారు? అంటే షుగరు HbA1c 10, 11, 12, 300, 400 షుగర్సు. అది అంటే జస్ట్ ఏదో ఒక ఫ్యూ డేస్, ఫ్యూ మంత్స్ కాకుండా చాలా లాంగ్ టైం నుంచి వాళ్ళు డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తారు. చాలా ఆశ్చర్యం సార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న మెడికల్ అవేర్నెస్కి ఇన్నేళ్ల పాటు వాళ్ళకి షుగర్ ఉందని తెలుసుకోకుండా మందులు కూడా వేసుకోకుండా ఎస్ చలామణి అయిపోవడం అనేది చాలా ఆశ్చర్యం. డయాబెటీస్ అంటే దాన్ని మనం అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తే డయాబెటీస్ ఈ డైట్ చేస్తే క్యూర్ అవుతుందని చెప్పి స్టార్ట్ చేస్తారు. అది కరెక్ట్గా చేసిన రోజులు తగ్గిద్ది, మళ్ళీ ఈ డైట్ మానేసి వాళ్ళు నార్మల్గా రాగానే పెరిగిద్ది, మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకోరు. అలా మెడిసిన్స్ మానేసి వాళ్ళు చెక్ చేసుకోకుండా బాగానే ఉందిగా, కంట్రోల్లో ఉంది కదా అలా నెగ్లెక్ట్ చేయటం, లేదంటే కొంతమంది మెడిసిన్స్ని సరిగ్గా వాడకుండా రెగ్యులర్గా వాడటం. సో ఇట్లా చాలా కారణాల వలన డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉంటుంది. అట్లాగే ప్రాపర్ టెస్టింగ్ లేకపోవటం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాండమ్గా ఆఫ్టర్నూన్ 1 గంటకో 2 హాస్పిటల్కి వస్తాడు, అప్పుడు 170, 180 ఉండిద్ది, పర్వాలేదు అనుకుంటాం. బట్ HbA1c చూస్తే 10 అబోవ్ ఉండిద్ది. సో ప్రాపర్ టైమింగ్లో కరెక్ట్గా చెక్ చేసుకోవటం. అవన్నీ చేయకపోతే ఏమవుతుందంటే పేషెంట్ మిస్లీడ్ అవుతుంది, డాక్టర్ని మిస్లీడ్ చేయొచ్చు. సో ఈవినింగ్ 6కో 7కో వచ్చి ఒక ర్యాండమ్ షుగర్ చూస్తే 150, 140 ఉంటే బాగుందిరా అని అనుకుంటాం. అట్లా కాకుండా ఒక సిస్టమేటిక్గా ఒక డిసిప్లైన్తో చెక్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అవి చేసుకుని వాటిని కంట్రోల్లో పెట్టుకుంటే డయాబెటీస్ నాట్ ఎట్ ఆల్ అంటే దాన్ని భయపడాల్సినటువంటి జబ్బు కాదు. కానీ మీరు చెప్పిన కాంప్లికేషన్స్ మీద దృష్టి అయితే పెట్టాలి. ఒకటి మీరు అన్నట్టు రక్తం గడ్డకట్టే తత్వం ఎక్కువ ఉండడం, అంటే రక్తస్రావం తగ్గడం, అంటే ప్రవాహం సర్క్యులేషన్ తగ్గిపోవడం, అది దాంతో పాటు మీరు అన్న గ్యాంగ్రీన్, డయాబెటీస్ ఫుట్ ఒకటి, స్పర్శ తగ్గిపోవడం, న్యూరోపతి, రెటినోపతి, ఇవన్నీ కూడా అన్నెసెసరీ కాంప్లికేషన్. అంటే లాంగ్ టర్మ్లో డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్. ఇట్ ఇస్ నాట్ ఏ ఓవర్ నైట్ వచ్చే కాంప్లికేషన్స్ కాదు ఇవి. లాంగ్ టర్మ్లో ఒక 5-10 ఇయర్స్ లాంగ్ డయాబెటీస్ వచ్చి 15-20 ఇయర్స్ అయ్యే కొద్దీ వాటిని జాగ్రత్తగా మనం పీరియాడికల్గా చెక్ చేసుకుంటూ బ్లడ్ థిన్నర్స్ కానీ స్టాటిన్స్ కానీ ఇవన్నీ వాడుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవి చేస్తే డయాబెటీస్ వచ్చి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు కూడా దాన్ని అద్భుతంగా మేనేజ్ చేస్తూ చక్కగా ఉన్నటువంటి ఎంతోమంది పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. నిజంగా వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది డయాబెటీస్ని డిసిప్లైన్తో ఉంటే వాళ్ళు మరి ఎన్నేళ్ళైనా మేనేజ్ చేయొచ్చు అనేది. అది కేవలం దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకపోవడం, ఏముందిలే షుగరే కదా అని ఒక క్యాజువల్గా అలాంటి అభిప్రాయం కూడా కొంతమంది కలిగిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ కాంప్లికేట్ అయి నాకు ఏం చేయలేకపోతున్నాడు, హార్ట్ అటాక్ వచ్చి సీరియస్ అయ్యి ఐసీయూలో పడటం, లేదంటే పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఏం చేయలేకపోవటం. నేను కాలుపోయే పేషెంట్ని అడుగుతాను, ఎందుకు ఇట్లా చేసుకున్నావు, ఇన్ని రోజులు డిలే చేసావు ఏంటంటే, చిన్నప్పుడు ఉండే సార్ ఏం లేదు, స్టార్టింగ్ ఎంతదే వచ్చింది, కట్లు కట్టిస్తూ ఉన్నాను, మెల్లిమెల్లిగా కొంచెం వేలు తీసేసారు, తర్వాత కాలు చేద్దాం ఉన్నారు, ఎట్లా పెరుగుతుంది. డయాబెటీస్ ఎంత ఉంటుందో మానిటరింగ్ చేసుకోవాలి. అట్లాగే ప్రాపర్ చెకప్ లేకుండా ఏదో ఒక షుగర్ చూసి బాగానే ఉంటుంది అని అనుకోకుండా పీరియాడ్ HbA1c చూసుకోవటం, అవసరమైతే రోజు ఎక్కువ సార్లు చెక్ చేసుకోవటం, ఇలాంటి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు చేయాలి. లేకపోతే పేషెంట్ బ్లైండ్గా బాగానే ఉంటుంది అనుకుంటే, ఎక్కువ ఉంటే ఎనీ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే మందు డయాబెటీస్ గుడ్ కంట్రోల్లో ఉండాలి. సో అది చేయాలి. అలా వాటి యొక్క ఆ జబ్బుని సీరియస్గా తీసుకొని మేనేజ్ చేస్తే అది ఏమి చేయదు. దాదాపు మన మెటాబలిజం అన్నది మన బాడీ హెల్త్కి మూల ఫౌండేషన్. ఎస్. అంటే దానివల్ల ఎన్నో సమస్యలు అవాయిడ్ చేయొచ్చు దాన్ని సరిగ్గా
కంట్రోల్లో పెట్టుకుంటే. ఎస్ ఎగ్జాక్ట్లీ అండి. డయాబెటీస్ అట్లాగే ఈ మెటబాలిక్ సిండ్రోమ్లో ఉండే కాంపోనెంట్స్ బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్, ఇవి మేజర్గా హార్ట్కి, కిడ్నీలకి ఇవే కదా రిస్క్. పెరాలసిస్, స్ట్రోక్ ఇవన్నీ రావడానికి వీటన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మనకి అదర్ బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఏవి ఆల్కహాల్ కన్జంప్షను, ఇట్లాంటి పాన్ పరాగులు, గుట్కాలు, ఇవన్నీ ఇంకా కంప్లీట్లీ డిఫరెంట్. ఇవన్నీ యాడ్ అయితే మనకి అగ్నికి ఆజ్యం పోసినట్టు జబ్బు చాలా స్పీడప్ అవుతుంది ఈ బ్లాక్ అవటం అనేది. సార్, మీరు లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, కానీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని చాలాసార్లు మనం విన్నాం. ఫుడ్ గురించి కొన్ని క్వశ్చన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగదలిచాం సార్. ఫుడ్లో మీరు ఈ పుస్తకంలో రాశారు, ఈ ఫుడ్స్ వద్దు అని చెప్పి. యాక్చువల్లీ చూస్తే వారానికి 2 సార్లు ప్రతి ఇంట్లో దాదాపుగా తినే ఫుడ్స్ రాశారు. మైసూర్ బజ్జీ అందరికీ ఇష్టమైన ఫుడ్. పునుగులు లేకుండా ఒక కప్పు ఛాయ్ తోటి సాయంత్రం అంటే అది ఒక జీవితంలో భాగం అయిపోయింది. మైదాతో చేసిన ఫాస్ట్ ఫుడ్, మ్యాగీ, ఇవన్నీ కూడా అంటే మన కౌంటర్స్ ఉంటాయి కదా ఇక్కడ బళ్ళల్లో. ఇంకా చాలా రాశారు సార్. పూరీలు. ఈ బుక్లో మీరు చూసిన బొమ్మలన్నీ కూడా జనరల్గా నేను ప్రాక్టీస్లో రోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. పేషెంట్ టెస్టింగ్కి వచ్చి బయట ఇక్కడ దగ్గరలో ఉన్న మంచి హోటల్స్కి వెళ్ళి టిఫిన్ చేసి వస్తారు. సో వచ్చినాక షుగర్ పెరిగి ఉంటుంది. పేషెంట్ బయట మా అసిస్టెంట్ డాక్టర్స్కి ఇడ్లీలు తిన్నానని చెప్తాడు. సో అక్కడ రిపోర్ట్ చూసి ఏదైనా మైసూర్ బజ్జీలు తిన్నారా, పూరీలు తిన్నారా అంటే అప్పుడు మెల్లిగా అవునండి 1-2 తిన్నాను అంటారు. సో వీటన్నిటిలో కూడా మైదా యాడ్ చేస్తారు. అంటే అంత వెంబడే స్పీడ్గా షూటప్ అవుతుంది, ఫాస్ట్గా షూటప్ అవుతుంది. అంటే మైదాలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, అంతే హైలీ రిఫైన్డ్ ఈ కార్బోహైడ్రేట్స్ వీటితో ఫాస్ట్గా షూటప్ అవుతుంది. సో అది వాళ్ళు అంటే పేషెంట్ రెగ్యులర్గా ఇంటి దగ్గర మనం ఈ ప్రికాషన్స్ అన్ని ఫాలో అవుతున్నాం కదా, ఒకరోజు పరీక్షకి వెళ్ళిన రోజు బయట హోటల్కి వెళ్ళి ఇష్టమైంది తిందామని అనుకుంటారు, కానీ ఆ రోజు రిజల్ట్ మారిపోయింది. సో ఆ ఒక్కరోజు షుగర్ రిపోర్ట్ చూస్తే పేషెంట్ సైకలాజికల్గా కంట్రోల్ అవ్వలేదని ఒక ఫీలింగ్తో బాధతో వెళ్తాడు. బట్ యాక్చువల్గా గుడ్ కంట్రోల్లో ఉండొచ్చు. వాళ్ళ HbA1c చూసినప్పుడు 7, బిలో 7, 6.5 ఉంటుంది. బట్ ఆ రోజు షుగరు 250 or 300కి వెళ్ళింది వాళ్ళు తిన్న బ్రేక్ఫాస్ట్ని బట్టి. అందుకని ఎస్పెషల్లీ ఏదో ఒక రోజు ఎప్పుడన్నా మనం తప్పనిసరి అయితే తింటాం, ఇట్స్ ఓకే. బట్ అదే పనిగా రోజు కొంతమంది బయట ఈవినింగ్స్ ఏవో స్నాక్స్ అని చెప్పి మైదా పిండితో చేసినవి తింటాం, లేదంటే కొంతమంది రోజు బయట, కొంతమందికి అవుట్ సైడ్ ఏదో జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్ళినప్పుడు బయట ఫుడ్ తింటాం రోజు, తప్పదంటే సరే అవుతుంది. అలాంటప్పుడు ఈ మైదాతో చేసినవి తింటూ ఉంటే షుగర్స్ పెరుగుతూ ఉంటాయి. మరి డయాబెటీస్ మెడికేషను ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ కూడా పనిచేయవు. ఎప్పుడైతే ఈ గ్లూకోటాక్సిటీ, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఇవి ఇండైరెక్ట్గా ప్యాంక్రియాస్లో ఉండే బీటా సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. సో మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు తగ్గిపోయే కొద్దీ ఇంకా ఇన్సులిన్ డెఫిషియన్సీ ఎక్కువ అవుతూ ఉండిద్ది. అవును. సో స్లోగా మనం ఈ మెడిసిన్స్ కాకుండా ఇంకా పవర్ఫుల్ మెడిసిన్స్కి వెళ్తూ ఉండాలి. అందువల్ల ఎప్పుడో ఒక రోజు తినడం అనేది పెద్ద ఇదేం కాదు. బట్ రెగ్యులర్గా ఇది రోజువారీకి అదే పనిగా తింటూ ఉంటే అది మెల్లిమెల్లిగా మెడిసిన్స్ని పనిచేయకుండా చేస్తుంది. నూడిల్స్, అట్లాగే సేమియా ఉప్మా, ఇంకా మరి బొంబాయి రవ్వ ఉప్మా. సేమియా ఉప్మాలో ఇంత క్యారెట్ ముక్క వేస్తారు సార్. ఓకే, అది వేసేసి వెజిటబుల్స్ వేసాము హెల్దీ అని తింటారు. బట్ మీరు రాసిన దాన్ని బట్టి అందులో ఇనఫ్ సింపుల్ కార్బోహైడ్రేట్. అట్లాగే పూరీలు కానీ, సమోసాలు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా అంటే ఇంట్లో వాళ్ళు మైదా లేకుండా చేసుకొని తినవచ్చు. బట్ బయటకు దొరికేది అదే కదా సార్, అదే సేమియా దొరుకుతుంది ఎక్కడ దొరికినా. ప్యాకెట్లో వేసే ప్రతి సేమియా దాదాపు సేమ్. కానీ హోల్ గ్రెయిన్స్ మంచిది అంటారు. హోల్ గ్రెయిన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్, ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం. ఎలాంటి రైస్ తినాలి అంటే, బికాస్ రైస్లో కూడా ఇప్పుడు మనకి సార్ బాస్మతి రైస్లో కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఇన్ఫాక్ట్ తక్కువ ఉంటుంది, రిఫైన్డ్గా కనిపించినా అని వింటున్నాం. అలాగే కొన్ని సోనా మసూరి రైస్లో 70, 72, 74 కూడా ఉంటుంది అంటున్నారు. సో మీరేం రికమెండ్? మోస్ట్లీ అంటే ఏదైనా క్వాంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, పోర్షన్ సైజ్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. బ్రౌన్ రైస్ పాలిష్ తక్కువ పట్టింది, క్వాంటిటీ ఇంపార్టెంట్. సో అంతే తప్పితే ఐ డోంట్ సజెస్ట్ అంటే సో మెనీ వెరైటీస్ ఇది తినడం అది తినడానికి కన్నా వాళ్ళు ఆ క్వాంటిటీ అండ్ ఆ నేచర్ ఆఫ్ ది ప్రిపరేషను, బ్రౌన్ రైస్ లాంటిది పాలిష్ తక్కువ పట్టినవి, అట్లాగే మిల్లెట్స్ రోజు ఒక రకం కాకుండా డిఫరెంట్ ఐటమ్స్, మిల్లెట్స్, అట్లాగే రైస్, బ్రౌన్ రైసు, ఇలా తీసుకుంటూ పోర్షన్ సైజ్ కనుక కంట్రోల్లో ఉంటే సరిపోతుంది. అలాగే ఫ్రూట్స్ అనే కేటగిరీ ఎప్పుడు డిబేటబుల్. డయాబెటీస్ ఉన్న, షుగర్ ఈవెన్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఫ్రూట్ తగ్గించమని కొంతమంది, అందులో ఫ్రక్టోస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. వాట్ యూస్ చేశారు మీరేమంటారు? అంటే ఫ్రూట్స్ మనకి డెఫినెట్గా ఫ్రూట్స్ నుంచి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఎన్నో మన బాడీని ప్రొటెక్ట్ చేసే, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసేవి ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్ తినొచ్చు. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్నటువంటి వాటిలో బాగా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ అంటే ఎస్పెషల్లీ బనానాస్, మ్యాంగోస్, సపోటాకాయలు, సీతాఫలం, ఫస్ట్ 3 అందరికీ ఇష్టమైన ఇవన్నీ. అది పేషెంట్కి కనుక ఆ అడ్జస్ట్మెంటు
ఆ డైట్ని మనం ఆ ఫ్రూట్స్ తిన్న రోజు రైస్ తగ్గించుకోవటం, ఈ అడ్జస్ట్మెంట్, క్యాలరీ అడ్జస్ట్మెంట్ తెలిస్తే దే కెన్ ఈట్. అట్లా కాకుండా అవి తెలియనటువంటి వాళ్ళు అన్నీ తినేస్తూ రైస్ కూడా క్వాంటిటీ ఎక్కువ తింటే మళ్ళీ షుగర్ పెరిగింది. చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటారు, సమ్మర్లో మ్యాంగోస్ వచ్చినప్పుడు మ్యాంగోస్ తిని వస్తారు, వాళ్ళు డెఫినెట్గా మరి ఆ రైస్ అడ్జస్ట్ చేసుకుని గుడ్ కంట్రోల్లో ఉంటారు. సో అందువల్ల వాటన్నిటిని మనం తిన్నప్పుడు, అంటే ఒకరోజు మనం ఏదో ఫ్రూట్ తినగానే షుగర్ పెరిగిపోయిందని ప్యానిక్ అవ్వకుండా దానికి తగ్గట్టుగా డైట్లో అదర్ టైమింగ్స్లో తినే స్నాక్స్ తగ్గించుకోవటం, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అన్నీ తినవచ్చు. అలా అని చెప్పి మనం అవి రెగ్యులర్గా బాగా షుగర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఇవి తింటూ ఉంటే మరి డయాబెటిక్ కంట్రోల్ తప్పిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా కదా సో సార్. సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, అట్లాగే గోవా, పైనాపిల్, వాటర్ మెలాన్, ఏదైనా ఫైబర్తో తినాలి. ఫైబర్, జ్యూస్ కాకుండా హోల్ ఫ్రూట్ తినాలి. సో మళ్ళీ జ్యూస్ తాగితే షుగర్ ఫాస్ట్గా షూటప్ అవుతుంది. సో ఫైబర్ ఉంటే అదర్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫ్రూట్స్ క్వాంటిటీ లిమిటెడ్గా తినాలి. ఇవి మంచి కదా అని ఓవర్గా తింటాం, అట్లా చేయకుండా లిమిటెడ్గా తీసుకుంటే ప్రాబ్లం ఉండదు. చాలామంది మీరు ఇందాక చెప్పినట్టు సార్ కీటో డయట్ ఇంకా రకరకాల డయట్ ఫామ్స్ ట్రై చేసి ప్రోటీనస్ డైట్ మంచిది కాబట్టి ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటామని ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా ఇంత ఐ థింక్ ఎంత 250 grams ఆఫ్ చికెన్ పెట్టుకుని, ఈజ్ దట్ వెరీ హెల్తీ సార్? డయాబెటీస్కి మంచిదని మీరు అంటే లైక్ దాని నుంచి అదర్ ప్రాబ్లమ్స్, యూరిక్ యాసిడ్ పెరిగి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడటం, అట్లాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, ఏదైనా మన ఆ డైట్ రెగ్యులర్గా లాంగ్ టర్మ్లో ఫాలో అయ్యేటట్టు ఉండాలి. చాలామంది పేషెంట్స్లో నేను చూసినప్పుడు వాళ్ళు టెంపరీగా 1 నెల 2 నెలలు చేస్తారు, ఆ తర్వాత చేయలేరు. సో ఆ తర్వాత మళ్ళీ డయాబెటీస్ బాగా కంట్రోల్ తప్పిపోయి వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, రీగెయిన్ అవుతూ ఉంటారు. అందువల్ల వాటిని అంటే నాన్ వెజ్ అదే పనిగా ఓవర్గా తినడం వల్ల కూడా వాళ్ళలో ఈ జాయింట్ పెయిన్స్, యూరిక్ యాసిడ్ పెరిగి వచ్చే సమస్యలు, అట్లాగే క్రియాటిన్ షూటప్ అవుతూ ఉండేది. ఎస్పెషల్లీ మటన్ ఇవి ఎక్కువగా తినే వాళ్ళు కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువయ్యి సెరం క్రియాటిన్ పెరగచ్చు. అందువల్ల వాటిని లిమిటెడ్గా, ఫ్యాట్ అనేది లిమిటెడ్గా తీసుకుంటూ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నీ తగు మోతాదులో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతే తప్పితే మన యాన్సెస్టర్స్, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళు 80 years 90 years నార్మల్ డైట్ తీసుకునే ఆరోగ్యంగా ఉన్నారు. మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది లేకపోవడంతో మనం ఈ డైట్స్లో అది చేస్తే మిరాక్లస్గా క్యూర్ అయింది అని అనుకుంటున్నాం వాళ్ళు, కానీ అవి లాంగ్ టర్మ్లో ఎవరూ చేయలేకపోతున్నారు. అదే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు అతనికి ఒక డైట్, ఆ స్పెషల్ డైట్ని ప్రిపేర్ చేసే చెఫ్స్ కావాలి ఇంట్లో. సో దట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అదొకటి, ఇంకేదో మెడనొప్పికి మందు వేస్తే మోకాలు నొప్పి వచ్చినట్టు ఈ షుగర్ తగ్గచ్చు తాత్కాలికంగా, కానీ ఇంకేదో స్ట్రెస్ బిల్డప్ అయిపోతుంది, అదర్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి వాళ్ళకి, డిజిలిపిడీమియా కానీ, లేదంటే మరి ఈ అంటే డెఫినెట్గా మనకి నాన్ వెజ్ ఎక్కువ తినడంతో లార్జ్ బౌల్ క్యాన్సర్స్, కాన్స్టిపేషను, ఇలా ఏదో అదర్ ఇష్యూస్, అవి ఏదైనా లిమిటెడ్గా రెగ్యులర్గా తీసుకోవటం మంచి పద్ధతి. అలా కాకుండా ఈ మిరాక్లస్ డైట్ చేయటం వల్ల క్యూర్ అవుతుందని, అంటే మేబీ చేసినప్పుడు తగ్గవచ్చు, మళ్ళీ అది చేయలేరు. చేయకపోవడంతో మళ్ళీ డయాబెటీస్ రివర్సల్, రెమిషను ఇవన్నీ కూడా ఉంటాయి. వైటమిన్ డి ప్రాధాన్యతని బాగా చెప్తున్నారు వైద్యులు ఈ మధ్య. వైటమిన్ డికి షుగర్కి ఏమన్నా? డెఫినెట్గా అండి.